ఈ ఆరోపణ ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి అవకతవకలు ఎక్కువ జరిగాయి అనేటువంటిది ఆరోపణ కింద వాళ్ళు చెప్పారు. ఓకే, ఒడిశా ఆంధ్రాలో ఎక్కువ జరిగాయి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. అయితే దీని మీద ఇలా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం రెస్పాండ్ అయింది దీని మీద? వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉందండి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫైనల్ ఓటింగ్ ఎంత పోలైంది అనేటువంటి అంశం చెప్పేటప్పుడు ఆ రోజు పోలైనటువంటి ఓట్లకు సంబంధించి ఒక సంఖ్య చెప్పిన తర్వాత దాన్ని 2-3 రోజులు, వారం రోజుల తర్వాత ఫైనల్ గా పోలింగ్ పర్సంటేజ్ ఇది అని చెప్పారు అనేటువంటి. అంటే అన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు, కారణం ఏమిటి అనేటువంటి అంశాల మీద వాళ్ళు ఆ పాయింట్ ని లేవనెత్తారు. ఇంకొకటి ఏమిటంటే, ఒక స్పష్టమైనటువంటి ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది. బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు 240 మంది గెలిచారు. 79 చోట్ల ఈ విధంగా పోలైనటువంటి ఓట్లు కన్నా లెక్కించినటువంటి ఓట్లు అధికంగా ఉన్న చోట 79 చోట్ల బీజేపీ గెలిచింది. అందుకని అసలు కేంద్రంలో ప్రభుత్వమే వచ్చింది దానివల్లే, కాబట్టి ఇదంతా అక్రమం అనేటువంటి దాని మీద ఆరోపణ చేస్తున్నారు. మీకు ఆనంద్ సాగర్ గారు కూడా చాలా ఒక విషయాన్ని ఆయన పార్టీలకు అతీతంగా ఒక మాట మాట్లాడారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చర్చనండి. అదేమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఇంకోటి, అసలు తన ఓటు వేసినటువంటి ఈవీఎం నొక్కినప్పుడు తను ఎవరికి నొక్కానో దానికే ఓటు పడుతుందా లేదనేటువంటిది తెలుసుకునేటువంటి హక్కు ప్రతి ఓటర్కి రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. అందుకని ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా పోలింగ్ జరుగుతోంది, ఇబ్బంది లేదు, సాంకేతికంగా అనేటువంటి విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి, ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. అయితే ఈ ఆరోపణలన్నీ ఎప్పుడు వస్తున్నాయి అంటే, ఓడిపోయినటువంటి పార్టీ మాత్రమే ఆరోపణ చేస్తుందండి, గెలిచిన తర్వాత ఈ ఆరోపణ చేయటం. అది గమ్మత్తు. 2019లో ఈవీఎంల మీద తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపణ చేశారు. అవును, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే ఈవీఎంల మీద. ఇప్పుడు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. మీరు 2019 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తో పాటు 16 జాతీయ రాజకీయ పార్టీలండి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక జాతీయ పోరాటానికి సిద్ధమైంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేము జాతీయ స్థాయిలో పోరాటం చేస్తా అంటుంది. ఇప్పుడేం సరే జగన్మోహన్ రెడ్డి ఈ ఈవీఎంల మీద పోరాటంలో మరి కాంగ్రెస్ తో కలిసి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తారా? ఇది లేదు అంటే ఊరికే తాత్కాలికంగా ఇది కేవలం ఓడిపోయారు కాబట్టి మనం ఓడిపోయింది, ప్రజలు ఓట్లు వేసి మనం ప్రజలు ఓడించలేదు, ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పుకోవటానికి మాత్రం ప్రచారానికి పనికొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. కానీ మీరు ఒంగోలులో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వేసినటువంటి కేసు, ఆ కేసు మీద రీకౌంటింగ్ కి నాకు తెలిసి అయితే అవకాశం లేదు. ఇప్పుడు హైకోర్టులో నాకు తెలిసి ఆ కేసు తీర్పు రిజర్వ్ చేయబడి ఉందండి. తీర్పు రిజర్వ్ చేస్తే తీర్పు ఇస్తుంది హైకోర్టు. ఇచ్చిన తర్వాత ఆ కేసులో మాత్రము మళ్ళీ రీకౌంటింగ్ అవకాశం ఉండకపోవచ్చు అనుకున్నా, ఆ కేసులోనే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రీకౌంటింగ్ అవకాశం ఉండకపోవచ్చు. ఇది ఏమైనా సరే ఒకవేళ న్యాయపరమైనటువంటి పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు ఏదో కొన్ని పాయింట్స్ దగ్గర ఇప్పుడు 11 నియోజకవర్గాల్లో ఈ కంప్లైంట్లు ఇచ్చారండి వీళ్ళు. ఈ వీవీప్యాట్లు అదే విధంగా ఈవీఎం లో వచ్చినటువంటి ఓటర్లని సరిచూచండి అనేటువంటి దాని మీద వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మీకు నమూనా బ్యాలెట్ తెచ్చి మేము నమూనా ఓటింగ్ చేయిస్తామనటం దాన్ని ఒప్పుకోలేదు వీళ్ళు. ఈ రెండింటి మధ్య ఎలక్షన్ కమిషన్ కి అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి వివాదాన్ని రాష్ట్ర హైకోర్టు రేపు తీర్పుతో తేల్చబోతుంది. బహుశా రీకౌంటింగ్ అనేటువంటిది సోషల్ మీడియాలో ప్రజలకు తెలుసు సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒకసారి వివరంగా చెప్పండి సార్. ఆ వీవీప్యాట్లని అలా చేయమన్నది ఒక మాట మీరు చెప్తే ప్రజలకు కూడా తెలుస్తుంది సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అవగాహన చేసుకోలేదని ఎలక్షన్ కమిషన్ హైకోర్టులో చెప్తుంది. హైకోర్టులో చెప్పినటువంటి మాట అది ఏమిటి అంటే, రీకౌంటింగ్ ఏదైతే ఈవీఎం లో ఉన్నాయో వాటినే చెయ్యాలి అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పి ఉండలేదు. దీన్ని మీరు రాంగ్ గా అర్థం చేసుకున్నారని ఎలక్షన్ కమిషన్ వెళ్ళి హైకోర్టులో చెప్పింది. కాబట్టి హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనే దాని మీద భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నేను అనుకుంటున్నాను రీకౌంటింగ్ అనేటువంటి అలాంటి అవకాశమే బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆనంద్ గారు ఏంటి 12.5% ఓట్లు గల్లంతట గల్లంతో లేకపోతే ఎక్కువైనాయో తక్కువైనాయో కానీ 49 లక్షలు
ఈరోజు గెలుపు ఓటములకు అధికారం చేపట్టడానికి ఇవి చాలా కీలకమైన ఓట్లు అని ఈ శాతాలు చూస్తుంటే 12.5% అంటే చాలా ఎక్కువ. సార్